ఈ పదవి రావడం పట్ల ఈ గ్రూప్ తగాదాలను ఎట్లా కన్వే చేయబోతున్నారు? వాళ్ళు ఎట్లా సమన్వయంతో ముందుకెళ్ళారు? ముందుగా నాకు ఈ పదవి రావడానికి అన్ని రకాలుగా కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా నిమ్మల రామనాయుడు అన్న గారికి, టీజీ భరత్ అన్న గారికి, ఎమ్మెల్సీ బిటి నాయుడన్న గారికి, మరియు మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఎంతో సహకరించిన ఈ పదవి రావడానికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యకర్తలకు ఈ 2 డేస్ నేను చూస్తున్నాను, ఇంతటి ప్రేమ నా పైన ఉందనిపించింది. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి నాకు ఈ శుభాభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఏమంటారు అంటే ముటికాయలు పడ్డాయి, నాకు చాలా అనుభవంలోకి వచ్చాయి. అసలు పార్టీ అంటే ఏంటి, ఒక్కొక్క టైంలోన ఇంతకంటే మనం ఏం చేయగలమని వచ్చిన సందర్భంలోనూ నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అదేవిధంగా ముఖ్యంగా కార్యకర్తల ప్రోత్సాహం చాలా ఉన్నింది. వాళ్లతో కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ గుడిసె కృష్ణమ్మ అంటే తెలియని పేరుని జిల్లాలోనే గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరని తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నుంచే.